25 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆపద కాలంలో సాగునీరు అందించి ఆదుకున్న అపర భగీరథుడు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు. సాగునీటి కాలువలో దిగి ప్రేమసాగర్ రావు చిత్రపటానికి జలాభిషేకం చేసిన గ్రామస్తులు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు. పటాన్చేరు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరికలు. అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని, రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే అని ఎద్దేవా. ఇక డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని రైతాంగం ఎల్లంపల్లి ప్రాజెక్టులో కనిష్ట స్థాయికి నీటి మట్టం పడిపోయినా గానీ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని ఎండిపోతున్న వరి పంటను గూడెం లిఫ్ట్ ద్వారా సాగునీరు అందించి నియోజకవర్గం రైతాంగంను ఆదుకున్న అపర భగీరథుడు ప్రేమసాగర్ రావు అని మంచిర్యాల జిల్లా వర్గ రైతాంగం అన్నారు. కడెం కాలువ నుంచి 30వ డిస్ట్రిబ్యూటర్ వద్ద సాగునీటి కాలువలో దిగి ప్రేమసాగర్ రావు చిత్రపటానికి జలాభిషేకం చేశారు. ప్రేమసాగర్ రావు జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ మమ్ములను ఆదుకున్న ఆపద్ బాంధవుడు ప్రేమసాగర్ రావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం త్రిమూర్తి, ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ బూత్ స్థాయి కార్యకర్త సమావేశం ఇంత మంచిగా ఆదరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి పేదల సంక్షేమం కొరకే పార్టీ పుట్టిందని, ఇంత కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే రేవంత్ రెడ్డిని అంత బలపరుచుకున్నట్టే అని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పొట్టిగా ఉన్న గట్టివాడని రంజిత్ రెడ్డి తెలిపారు. మేము గెలుపొందాక తర్వాత జరిగే సర్పంచుల ఎలక్షన్ నుండి కూడా మొదలుకొని అన్ని జరగబోయే ఎన్నికలకు మేము ముందుండి తిరుగుతామని అన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 25,000 మెజారిటీతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి అభినందనలు తెలియజేశారు. వచ్చే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నన్ను ఏ విధంగా గెలిపించారో రంజిత్ రెడ్డిని కూడా అదే విధంగా గెలిపిస్తారని కోరారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డిని గెలిపిస్తే మన నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కురిపిస్తారని అన్నారు. రంజిత్ రెడ్డి ఎంపీగా గెలుపొందాక ఇద్దరం కలిసి ప్రతి గ్రామానికి వస్తామని తెలిపారు. వచ్చే 13వ తారీఖు
పరిగి ఓట్లనే అత్యధిక మెజార్టీ వచ్చింది. మన రంజిత్ రెడ్డి గారి చర్చ జరగాలనే నా కోరిక. అదేవిధంగా మీరందరూ కూడా కష్టపడి ఎక్కడైతే శాసనసభ ఎన్నికల్లో పనిచేసారో 13వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంతకంటే ఎక్కువ కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని మీకు అందరూ కూడా చెప్తున్నా. ఎందుకంటే ఆ రోజు మనకు అధికారం లేదు. ఆ రోజు అధికారులు మనవాళ్ళు కాదు, పోలీసులు మనవాళ్ళు కాదు. ఆ రోజు ప్రభుత్వం మన పైన ఎన్నో కేసులు, ఎన్నో అక్రమ కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు చేస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే. ఈ రోజు తప్ప 10 ఏళ్ళు మన రాష్ట్రానికి ఏం చేశారో, మన కోసం ఏం చేశారని మీరు ఆలోచించండి. ఎప్పుడైనా ఏదైనా సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రమైన రూపకల్పన చేసి ముందుకు పోతుంటే అడ్డుపుల్లలేస్తుంది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. మొన్న 6 గ్యారెంటీలు అమలు చేస్తాను గ్యారెంటీగా తన గ్యారెంటీ అని చెప్పి రేవంత్ అన్న మీ అందరినీ భరోసా ఇచ్చి మీ అందరిని ముందుకు తీసుకుపోయిన రేవంత్ అన్నకు అడ్డుపుల్లలేసే ప్రయత్నం ఉండదు. ఇవాళ మనం అందరం చేయి కలిపి చేయాలి, చెయ్యికి బలం చేకూర్చి రేవంత్ అన్న చెయ్యి ఇంకా బలపరచాలంటే ఎంతమంది ఎంపీలను గెలిపిస్తే రేవంత్ అన్న చెయ్యి ఎంత బలపడుతుంది. రేవంత్ అన్న ముందు ముఖ్యమంత్రి అయిండు, ఇవాళ ఎంతమందిని ఎంపీలు గెలుచుకున్నారంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అమ్మో ఈయనతో చాలా గట్టిగా ఉన్నాడు, చిన్నగా ఉన్నాడు కానీ చాలా గట్టిగా ఉన్నాడు అని చెప్పి చాలా గట్టిగా ఉన్నాడని చెప్పి మనకు రావాల్సిన నిధులు ఇస్తారు, మనకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఆపడు, మన ఇంటికి సంక్షేమం పేదల సంక్షేమం ఆపలేడు. దానికి మన బల ప్రదర్శన అవసరం. రితిక్ చెప్పినట్టు ఇది మన బలం, ఇది మన దళం, ఇదే మన కలం కావాలి. కావాలి కావాలి కావాలని చెప్పి నేను చెప్తాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ గ్రామాలు మున్సిపాలిటీలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటాన్చెరులో నిర్వహించిన అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి కార్యకర్తల సమావేశంలో వారంతా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మల్కాజిగిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వీరందరికీ మైనంపల్లి హనుమంతరావు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, పటాన్చెరు నియోజకవర్గం ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్లు పార్టీ కండువాలు కప్పి సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇవి గమనించాలా. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆకలితో ఉన్నారు మీరు. జగ్గన్న మాట్లాడతాడు, మీకు అండగా ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం జగ్గన్న కానీ, నేను కానీ, నీలం మదన్న కానీ, కాటా శ్రీనివాస్ గౌడన్న కానీ అర్ధరాత్రి పిలిస్తే పలుకుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు ఏ కష్టం వచ్చినా అది మా కష్టంగా పరిష్కరిస్తాం. మరి మా కష్టంగా పరిష్కరిస్తూ కావాలన్నా ఓటుకు 2000 రూపాయలు 3000 రూపాయలకో మనం అమాయకులం అని చెప్పి 3000కో 2000కో మరి ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు 4000 ఇస్తుండొచ్చు. 4000 ఎన్ని రోజులు వస్తాయి? 4000కి మనం వస్తుందా? ఒక ఇల్లు నెల కిరాయి వస్తుందా? పెట్టుకొని ప్రతి వారం ఒక రోజు సీనియర్ క్యాంపస్ లో కూర్చొని ఎంపీ నిధుల నుంచి ఏమేమి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతం మినీ ఇండియా అంటారు. ఇక్కడ చాలా అర్బన్ ఏరియా ఉంటుంది, కాలనీలు పెరిగినాయి, కాలనీలలో మౌలిక వసతులు లేవు. ఇవన్నిటిని ఎట్లయితే చేయాలని చెప్పి సీనియర్ ఆధ్వర్యంలో నేను ఇద్దరం కూర్చొని ప్రతి వారం రోజులకు ఒకసారి పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ తిరిగి అక్కడ ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా కూడా అవి ఇద్దరు కలిసి నిర్వహిస్తామని తెలియజేస్తున్నా. నాకు ఒక అవకాశం ఈ పటాన్చెరు గడ్డ నుంచి పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ నుంచి, ఎందుకంటే ఇక్కడే ఇద్దరు కలిసి మా ఇద్దరు ఓట్లు కలిస్తే 1,50,000 వస్తే 300 పోటీ చేశారు. వస్తాయా? ఈ 1,50,000 మీ అందరు కలిపి ఇంకో 50,000 కలిపి 2 లక్షల ఓట్లు మెజార్టీ పటాన్చెరు నుంచి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ బిడ్డ చెప్తున్నా, వాళ్ళిద్దరు గెలిస్తే ఎంపీ దగ్గరికి వెళ్ళకపోతే తెలియదు. ఎందుకంటే ఇద్దరు కూడా ఒక ఆయనేమో గ్రేటర్ కాబట్టి ఇద్దరు గ్రేటర్ కాబట్టి ఉంటారు, వాళ్ళు ఏముంటారో తెలియదు. కానీ మీ బిడ్డకి పక్కకు రిగోడ్ పక్కకు చిట్టుకూరు గ్రామంలో ఆన్లైన్ మెదక్ జిల్లా ప్రజలందరూ వచ్చి కూడా పొద్దున 8 గంటల నుంచి 11 గంటల ఎప్పుడు అందుబాటులో ఉంటా ఆడే
ఉంటా అక్కడ నుంచి మీ సమస్యలు చెప్పుకోవచ్చు, మీకు అందుబాటులో ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ సూర్యాపేట జిల్లా కోదాడలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కందూరి రఘువీర్ రెడ్డి, కందూరి జానారెడ్డి, కుందూరు కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 30 ఏళ్ల పాటు కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గంలోని నిస్వార్థంగా సేవ చేశాం. నల్గొండ పార్లమెంటు స్థానానికి భారతదేశంలోని అత్యధిక మెజారిటీతో తెస్తామని అన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా కోదాడ సమావేశానికి వచ్చిన కమ్యూనిస్టుల సేవలు మర్చిపోలేమని అన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు రాహుల్ గాంధీ ప్రధాని కాగానే ఆయా ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని, రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని అన్నారు. జ్యుడిషియరీని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీడియాని పూర్తిగా వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. అన్ని ప్రజాస్వామ్యం, అన్ని స్తంభాలకి ఈ బీజేపీ వల్ల ప్రమాదం జరుగుతుంది. తప్పనిసరిగా బీజేపీని, నరేంద్ర మోదీ పార్టీని మనం ఓడించకుంటే భారతదేశంలో మైనారిటీలు వాళ్ళ హక్కులు కోల్పోతారు. మానవ హక్కులకి ప్రమాదం ఉంది. చాలా రాష్ట్రాల్లో చాలా మందిని వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళని తప్పుడు కేసులు పెట్టేసి సంవత్సరాలు జైల్లో పెడుతున్నారు. మరి ప్రతిపక్షానికి చెందిన ముఖ్యమంత్రులనే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. మరి ఇటువంటి ప్రజాస్వామ్యానికి ప్రమాదం కల్పించే బీజేపీని ఓడించడం ప్రతి పౌరుడు తెలంగాణలో ఈ విషయంలో ఆలోచన చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. శాంతి భద్రతలను చక్కగా సక్రమంగా నిర్వహించడంతో పాటుగా రంజాన్, శ్రీరామనవమి పండుగల సందర్భంగా కాచిగూడ పరిధిలో శాంతి సామరస్యాలను కాపాడేందుకు పోలీస్ బందోబస్తు నిర్వహించినందుకు గాను కాచిగూడ పిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి మరియు సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, హోం డిపార్ట్మెంట్ అబ్దుల్ కబీర్, అబ్దుల్ సాగీర్, అడ్వకేట్ యూసఫ్, అక్బర్, సోహెల్ పాల్గొన్నారు. మండలంలోని ఐలాపూర్ గుత్తికోయ గుంపును జిల్లా ఎస్పీ సందర్శించారు. గుత్తికోయ ప్రజలతోటి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు ములుగు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరూ కూడా అందిపుచ్చుకోవాలని, అందుకోసం ములుగు జిల్లా పోలీస్ ఎల్లప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. గుత్తికోయ గ్రామ పెద్దలతోటి, యువకులతోటి ఎస్పీ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులను కానీ, సంఘ విద్రోహులకు కానీ ఎవరూ ఆశ్రయం కల్పించవద్దని, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అమాయక ప్రజలను రెచ్చగొడుతూ ప్రాణాలను బలిగొంటున్నారని, వారిని విశ్వసించరాదని, మారుతున్న సమాజాన్ని బట్టి మారాలని ఎస్పీ తెలియజేశారు. అనంతరం ఎస్పీ, ఏఎస్పీ గుత్తికోయ పిల్లలకు బిస్కెట్స్ అందజేశారు. గుత్తికోయ గూడాలలోని గల సమస్యలను కూడా అడిగి తెలుసుకుని వాటిని కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని, ఎల్లవేళలా పోలీసులకు సహకరించాలని వారందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ఏటూరు నాగారం ఏఎస్పీ, ములుగు డిఎస్పీ రవీందర్, ఏటూరు నాగారం సిఐ రాజు, కన్నాయిగూడెం ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు. మోర్ థింగ్ వీళ్ళకి చాలా హానెస్టీ కదా, ఒక్కరికైనా ఇంకా ఎక్కువ తీసుకోవాలని చెప్తారు. దే విల్ నాట్ టేక్ మోర్ దెన్ వన్. దే హ్యావ్ ఎక్స్ట్రా దే విల్ గివ్.
Generally, that is the thing. బహదూర్పుర పోలీస్ ఫలక్నుమా డివిజన్ వాళ్ళు క్రైమ్ నెంబర్ 102/24 మర్డర్ కేసుల్లో నిందితులని పట్టుకోవడం జరిగింది. నిందితులను కోర్టులోని హాజరుపరుస్తున్నట్లుగా సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య మీడియా సమావేశంలో వెల్లడించారు. అర్థమవుతుంది. ఈ మందు తాగుతున్న సమయంలో కొంచెం విషయంలో ఏదో కొంచెం గొడవ అయితే అక్కడ తిట్టుకోవడం జరిగింది. లోకల్స్ వచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారు. పంపించిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఫకీర్ బస్తీ ఏరియా వాటర్ ట్యాంక్ దగ్గర అందరూ గుమ్ముగూడారు. దాంట్లో A1 to A4 అడ్డు షోయబ్ మరియు ఫరూక్ అక్కడ అందరూ వచ్చారు. అక్కడ ఖలీల్తో గొడవ జరిగింది. ఇద్దరు కొట్టుకోవడం జరిగింది. లోకల్ జనాలు కూడా వచ్చి తర్వాత లోకల్ పోలీస్ ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు వస్తున్నారని తెలిసి అందరూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ అక్యూజ్డ్ 5 బాయ్ జూనియర్తో సహా వెళ్ళి అక్బర్ అనే అతని ఇంట్లో A5 అక్బర్ అనే ఇంట్లో అందరూ కూర్చుని ప్లాన్ వేశారు. ఎట్లయినా ఈ ఖలీల్ అనే అతని వల్ల అతను పుట్టాడు, దాని మీద రివెంజ్ తీసుకోవాలి, ఎట్లయినా చంపాలని ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ వేసుకుని ఈ ఎవరైతే బాయ్ జూనియర్ ఉన్నారో అతన్ని పంపించి కత్తి తెప్పించారు. అట్లానే రెడ్డిపాలెం సర్పంచ్ పత్తి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో వేలాది జనంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి రెడ్డిపాలెం మునలపూడి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి దుర్గాప్రసాద్ ఎన్నికల ప్రచారం రోడ్ షో నిర్వహించారు. తొలుత గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వారికి హారతులతో ఘన స్వాగతం పలికారు. వాడవాడలా తిరుగుతూ ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. న్యూస్ ఎడిటర్ బి రవికుమార్ మరియు ప్రసన్నల ముద్దుల కొడుకు నిఖిల్ పుట్టినరోజును దియా సహాయం చేసే చేతుల తరపున రాజశేఖర్ ఆధ్వర్యంలోని వెస్ట్ మారేడుపల్లిలోని బాలికల అనాథాశ్రమ కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని సినీ నిర్మాత మరియు సినీ నటి హేమలత రెడ్డి మాట్లాడుతూ పిల్లల పుట్టినరోజును అనాథల మధ్యలో ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎక్కడో రెస్టారెంట్లలో పార్టీలు చేసుకుని వేలకు వేలు ఖర్చు పెట్టినా కానీ ఇలాంటి ఆనందం, అనుభూతి రాదని వివరించారు. హేమలత రెడ్డి తాను కూడా తన
పిల్లల పుట్టినరోజును ఈ విధంగా జరుపుకోవాలని అనుకుంటున్నానని 95 న్యూస్ ఎడిటర్ రవికి వచ్చిన ఆలోచన అందరికీ వస్తే ఇలాంటి అనాథాశ్రమంలో ఉన్న పిల్లలు మంచిగా చదువుకుని పైకొస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా CEO చల్లూరి శ్రీనివాస్ మరియు తన సతీమణి పూలందేవి పిల్లలకు పండ్లు పంచిపెట్టారు. ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా CEO చల్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రవి ఆలోచన కొంతమంది అనాథ పిల్లలు కడుపు నింపుతుందని, ఇక నుండి అందరూ పుట్టినరోజు రోజున పార్టీలు చేసుకుని డబ్బులు వృధా చేయకుండా అనాథాశ్రమాలలో పిల్లలకు అన్నం పెట్టి వారికి కావలసిన పుస్తకాలు బట్టలు కొనిస్తే సంతోషిస్తారని వివరించారు. మాధవపూర్లోని స్పైసీ రెస్టారెంట్ నిర్వాహకులు ఈ కార్యక్రమానికి తేనెట విందును అందించినందుకు అనాథాశ్రమం పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి దుర్గా ప్రసాద్ బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రెడ్డిపాలెం, మునలపొడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం రోడ్ షో నిర్వహించారు. గ్రామాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కనీసం గ్రామంలోని సమస్యలు స్వయంగా తెలుసుకోకుండా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం ఏంటని ప్రశ్నించారు. గ్రామంలో ఎక్కడ కూడా ఫ్లోరైడ్ తో కూడిన నీటి సమస్య లేదని తెలిపారు. భూ సమస్యలపై కూడా గతంలోనూ తాము భూ సర్వేలు చేశామని అన్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో వారికి పత్రాలు ఇవ్వలేకపోయామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని కూడా అందజేస్తామని తెలియజేశారు. అంతేకాక కోట్ల రూపాయలతో గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశామని తెలిపారు. ఇంకా ఏం పనులు మిగిలిపోయాయో వాటిని కూడా అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రజలను సోంబేరి అని మాట్లాడడం పద్ధతి కాదన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి పేదవాడు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని, ఆర్థికంగా వెనక పడకూడదనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ఇచ్చి అనేక మందికి తోడ్పడితే ప్రజలను సోంబేరి
సోంబేర్లు అని సంబోధించడం ఏమిటని ప్రశ్నించారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నడమంత్రపు సిరిగా మారిన తర్వాత ఆమె పేదలలో కేతాగా చూస్తుందని ఆరోపించారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇంట్లోకి వెళ్లాలంటే 5 గేట్లు దాటాలన్నారు. ఇంటి బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారాలకు కూడా ఇతర గ్రామాల నుండి ప్రజలను తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వైసీపీ ఎన్నికల ప్రచారాలకు గ్రామాలలోని ప్రజలు వస్తూ తమపై అభిమానాన్ని చూపెడుతున్నారన్నారు. అయితే తాము మాత్రం ప్రజలకు ఎప్పుడూ తమ తలుపులు తెరిచే ఉంటాయని, ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేణుబాంక విజయసాయి రెడ్డిని, కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. ఎప్పుడైనా తలుపులు తెరిచే ఉంటాయి. ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, బీసీలను కానీ, ముస్లిం మైనారిటీ సోదరులను కానీ, మధ్యతరగతి కుటుంబాలను కానీ ఎవరు వచ్చినా నా దగ్గర కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. మా తండ్రి శ్రీనివాసరెడ్డి గారు నేర్పించింది అది. మాకు పేదలతో బాగుండాలి, పేదల ఆశీర్వాదం మనకుంటే అన్ని విధాలా బాగుంటామని చెప్పడం జరిగింది. ఇంకొక మాట మాట్లాడింది ప్రశాంత్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇళ్ల ముందు మాత్రమే సిమెంట్ రోడ్లు వేసుకున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇళ్ల ముందు రోడ్లు వేయలేదు అని మాట్లాడింది. ఏమ్మా, నేను ఆ పని చేశానా? ఇక్కడ 50 లక్షలతో శాంక్షన్ చేయించి 25 లక్షలు సిమెంట్ రోడ్డు వేశాం. దాని మీద అన్ని పార్టీల వాళ్ళు పోతున్నారు కదా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డా? అది సచివాలయానికి సంబంధించి 20 లక్షలు ఇచ్చాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేను మన ఇళ్లకు వచ్చినప్పుడు అవి కూడా చేయించాం. ఇప్పుడు అవి తిరిగిందంతా మనం వేసిన రోడ్లే జీబెక్కి. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్ల ముందే రోడ్లు వేసుకున్నారు. ఇంకొక మాట, వెంకటరమణన్న 40 ఎకరాలు తినేసి ఉన్నాడంట. వెంకటరమణన్న అనిందంటే దాంట్లో నాకు భాగస్వామ్యం ఉంది. రాఘవరెడ్డి అన్న మేమంతా తినేసినట్టే కదా. కనీసం దాని పరిస్థితులు తెలుసుకొని వాడెవడో వెధవ రాసిస్తే దాన్ని ఇక్కడ చదివేదేంది? నువ్వు కనీసం ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ 40 ఎకరాలు ఎక్కడ ఉంది, ఆ 40 ఎకరాల సర్వే నెంబర్లు ఏంది, అది ఎవరి ఆధీనంలో ఉంది, ఎప్పుడు సర్వే చేశారు అనేది మాట్లాడాలి తెలుసుకొని. ఎవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ అంతా చదివేసి వెళ్ళిపోయింది. నేను ఆ ఇంటికి పోయినా బాగున్నప్పుడు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు మేము 10:30 కూర్చుంటే 11:30 దిగొచ్చేవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు మేకప్ చేసుకొని మిద్ది మీద నుంచి. అది వాళ్ళ సంస్కృతి. బాగా డబ్బున్నోళ్ళు కదా, డబ్బుతో ప్రజల్ని కొనాలని చూస్తున్నారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు. పెద్ద పెద్ద కోటేశ్వరులను చూసేస్తున్నారు మీరు ఇంతకు ముందే. గుణపాఠం కూడా చెప్పుండారు. ఓటుకి 5,000 ఇస్తారంటయ్యా తెలుగుదేశం వాళ్ళు. బంగారంగా తీసుకొని ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఎవరు కూడా వద్దనద్దు. అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే. వస్తున్నారు టీడీపీ వాళ్ళు తీసుకొని వాళ్ళే తినేస్తారా? మనకెవరు ఇచ్చిన అక్క ఒక్క నిమిషం అక్క ఇచ్చిన వద్దనబాకండి. పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరైతే ఖచ్చితంగా చెప్తున్నారు మా వద్దకు రాదు, వాళ్లే తినేసి కొద్దిమందికి ఇచ్చుకొని తినేస్తారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆపద కాలంలో సాగునీరు అందించి ఆదుకున్న అపర భగీరథుడు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. సాగునీటి కాలువలో దిగి ప్రేమ్సాగర్ రావు చిత్రపటానికి జలాభిషేకం చేసిన గ్రామస్తులు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు. పటాన్చేరు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరికలు. అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని, రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే అని ఎద్దేవా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.